హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం హెల్త్ కేర్ సెక్టర్ లో ఎంతో డిమాండ్ ఉన్న మంచి సాలరీస్ ఇచ్చే ఒక కెరీర్ ఆప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మెడికల్ కోడింగ్. ఫార్మసీ, నర్సింగ్ లేదా లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ కెరియర్. సో అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దీనికి ఎలా అప్లై చేయాలి, ప్రెసెంట్ ఉన్న బెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని న్యూగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. సో అసలు వాట్ ఈస్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్స్, పేషెంట్ రిపోర్ట్స్ మరియు ట్రీట్మెంట్ డీటెయిల్స్ ని యూనివర్సల్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ లాగా మార్చడమే మెడికల్ కోడింగ్. సో ఇన్సూరెన్స్ క్లైమ్స్ కి పేషెంట్ డేటా మెయింటైన్ చేయడానికి కోడ్స్ చాలా ముఖ్యమండి. అమెరికా లాంటి దేశాల్లోని హాస్పిటల్స్ డేటాని మన ఇండియాలో ఉండే కోడర్స్ ప్రాసెస్ చేస్తుంటారు. కాబట్టి దీనికి ఫ్యూచర్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఓకేనండి. సో మరి ఎవరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్? బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, బిఎస్సి లైఫ్ సైన్సెస్ అంటే బయోటెక్, మైక్రోబయాలజీ, జూలాజీ, సో మరియు నర్సింగ్ చదివిన వాళ్ళు దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. సో అయితే ఇందులో మంచి శాలరీస్, పెద్ద కంపెనీలో జాబ్స్ రావాలంటే సర్టిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. ఏఏపిసి గుర్తుంచుకోండి, అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ లాంటి సంస్థలు అందించే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. అంటే ఈ సర్టిఫికేషన్ ఉంటే మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. సో అర్థమైందా అండి? ఏఏపిసి లాంటి సంస్థలు అందించే సిపిసి సర్టిఫికేషన్ ఉండాలి. సో ఇక ఈ రోజు మన ముందున్న ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి చూద్దాము. సో నోనా హెచ్ఆర్ సర్వీసెస్ వాళ్ళు మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్స్ ని అర్జెంట్ గా హైర్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్ అలాగే చెన్నై, కోయంబత్తూర్ బ్రాంచెస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రధానంగా 3 రోల్స్ కోసం చూస్తున్నారండి. సో 3 రోల్స్ కోసం చూస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే అనస్థీసియా కోడర్స్. సో ఇది కోయంబత్తూర్, చెన్నైలో ఉంది. ఇంకొకటి రేడియాలజీ కోడింగ్ అండ్ క్వాలిటీ, ఇదేమో హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్. సో వీటికి క్వాలిటీ రోల్ కి కనీసం 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఇంకోటి ఏంటిదంటే యాన్సిలరీ కోడింగ్. సో ఇది ఒకటి చెన్నైలో ఉంది. ముఖ్యమైన రూల్స్ ఏంటంటే ఇది ఫ్రెషర్స్ కి కాదు, కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. క్వాలిటీ రోల్ కి ఏమో 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. సో ఖచ్చితంగా సర్టిఫైడ్ కోడర్ అయి ఉండాలి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇంటర్వ్యూ మొత్తం వర్చువల్ ఆన్లైన్ లోనే ఉంటుంది, కానీ వర్క్ మాత్రం ఆఫీస్ కి వెళ్ళి చేయాలి. సో ఈ జాబ్స్ కి సాలరీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ బట్టి చాలా బాగుంటాయి. వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే లేట్ చేయకుండా మీ రెజ్యూమ్ ని, సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను కదా, ఈమెయిల్ కి చేయండి. లేదా కుమార్ హెచ్ఆర్ నెంబర్ కూడా ఇస్తున్నాను, ఆ నెంబర్ కి వాట్సాప్ డీటెయిల్స్ చేసి కనుక్కోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు, ఓన్లీ ఫ్రెషర్స్ కి జాబ్స్ పెడుతున్నారు, ఎక్స్పీరియన్స్ కి పెట్టట్లేదు అని. సో ఈ రోజు నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా పెట్టాలని అనుకున్నాను. సో అందుకే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూడండి, మన ఛానల్ ని ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.